హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. చాలా మంది ఏంటంటే ఉప్పల్ నియర్ బై ఏమైనా హౌసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయరా అని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళ కోసం నేను రోజు ఏమంటే నారపల్లికి అయితే వచ్చానండి. నారపల్లికి వస్తే సప్తగిరి అని కాలనీ ఉందన్నమాట. ఫేజ్ 2లో ఉంది. సప్తగిరి కాలనీ ఫేజ్ 2లో ఒక ప్రాపర్టీ అయితే మంచి బడ్జెట్లో అయితే రావడం జరిగిందండి. ఇదే అన్నమాట ఆ ప్రాపర్టీ. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. వరంగల్ హైవే నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 పర్మిషన్ ఉందండి దీనికి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇక మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉందండి. అక్కడ ముందైతే మనకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి. ఆ బిల్డింగ్స్ ముందే మనకు వరంగల్ హైవే అండి, ఉప్పల్ టు వరంగల్ కనెక్టింగ్ హైవే అయితే అక్కడ ఉండడం జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి. పక్క ప్రాపర్టీ కూడా మన బిల్డరే కట్టడం జరిగింది. రీసెంట్లీ దాన్ని అయితే సేల్ చేసినారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. 125 స్క్వేర్ యార్డ్స్ 22.5 ఇంటూ 50 డైమెన్షన్స్లో ఇదైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది అనమాట. మొత్తం 2000 SFT అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు ఈజీగా 45 to 43 అలా నడుస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే మనకు పక్కకి ఇక్కడ ఏంటంటే సప్తగిరి కాలనీకి సంబంధించిన పార్క్ కూడా ఉందండి. బిల్డింగ్స్ థర్డ్ బిట్టే పార్క్ అన్నమాట. మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నాను అనమాట. దీనికి లోన్ ఎవ్రీథింగ్ అయితే వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ తీసుకున్నారో మంచిగా 9 feet ది గేట్ తీసుకున్నారండి. పక్కకి చూస్తే మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారండి. ఇక మనకు ర్యాంప్ చూసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా 2 to 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్లో కూడా మంచిగా మనకైతే ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. కింద వచ్చేసి మనకు కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ వాస్తు ప్రకారం మనకు బోర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ బోర్ కూడా ఉందన్నమాట. పక్కకి మనకు ఒక సంపు కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, సంపు కూడా తీసుకున్నారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అయితే ఈ డోర్ తీసుకున్నారు. కింద సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ గానే ఇట్లా హాల్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, హాల్ ఉంటుంది. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచిగా షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్. ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఏంటంటే ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. కింద వచ్చేసి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో కూడా మంచిగా 4x4 UPVC విండోస్, మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ ఏరియాలో దీన్ని రెంట్ ఇచ్చుకుంటే 6 to 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. సో ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉందండి. దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 feet స్టెప్స్ అండి. స్టెప్స్ కింద మనకు మంచి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. ఒకసారి స్టెప్స్ ఎక్కుదాం. స్టెప్స్ ఎక్కుతుంటే కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ ఇట్లా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా స్టెప్స్ మీద గ్లాస్ విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం బాల్కనీలో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. మంచి కాలనీలో పీస్ఫుల్ ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు, మెయిన్ రోడ్కి దగ్గర ఉండాలంటే ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఒకసారి కాలనీ చూడండి. మంచి ఇప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ అన్నమాట. చాలా పీస్ఫుల్ అవుతుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఇక మనకు సింహద్వారం చూడండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తోని ఈస్ట్ ఫేసింగ్ తీసుకొని ప్రాపర్టీని అయితే G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. పైన ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా డోర్స్ విషయానికి వస్తే ఇండియన్ టెక్తో డోర్స్ తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ అయితే పెట్టినారండి, లేటెస్ట్ ట్రెండీగా ఉండడానికి. డోర్స్ కూడా మంచి ఇండియన్ టేక్ అనమాట. మనకి వచ్చేసి హ్యాండిల్స్ బ్రాసీ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అవుదామండి. ఎంటర్ గానే హాల్ అండి. చాలా స్పేషియస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే హాల్ అయితే తీసుకున్నారండి. ఇక 2 UPVC విండోస్ 4x4 ఇట్లా ఫోటో ఫ్రేమింగ్తో గ్రానైట్తో ఈ విధంగా తీసుకున్నారు. వాటి గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. ఇక్కడ కూడా ఒక విండో అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చినారు. మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. కింద కంప్లీట్గా మంచిగా టైల్స్ అయితే తీసుకున్నారండి. మనకు హాల్ పక్కకే డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మంచిగా వుడ్తోని ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారండి. నీట్గా సింపుల్గా ఆర్చ్ అయితే ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి.
ఒక 6 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా మంచిగా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ తీసుకున్నారు. చూస్తారు కదా, ఓపెన్ చేస్తే చల్లని గాలి రావడం జరుగుతుంది. చూస్తుంటే మనకు ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి. అక్కడ నుంచి మనకు వరంగల్ హైవే అయితే ఉందన్నమాట. ఈ కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ కిచెన్ అనమాట. ఇది కూడా కంప్లీట్ గ్రానైట్తో అయితే మంచిగా తీసుకున్నారండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు, మంచిగా షెల్ఫ్స్, ఈ విధంగా విండో చూస్తే స్టెయిన్లెస్ స్టీల్తోని సింక్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి. చూస్తారు కదా, పెద్దగా ఉందండి వాష్ ఏరియా, మంచిగా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టైల్స్ తీసుకున్నారు, మంచి ఇక్కడ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు అన్నమాట. ఇక డోర్స్ విషయానికి వస్తే మంచిగా ప్రెస్ డోర్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, లైట్స్, ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ. ఎవరికైనా నచ్చినట్లయితే స్కీమ్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఉందండి, కింగ్ సైజ్ బెడ్ కూడా పడుతుంది. ఇట్లా మంచిగా డోర్స్ అంటే విండోస్ అయితే తీసుకున్నారు. ఓపెన్ చేస్తే చల్లని గాలి అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక విండో తీసుకున్నారు. ఇక నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా మనకు 6 feet వరకు టైల్స్, మంచి ఒక విండో, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారండి. మన గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగానే తీసుకున్నారండి. నీట్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా 10x10 సైజ్ అయితే ఉంటుందన్నమాట. మంచిగా పైన చూస్తే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి బాల్కనీ ఇచ్చినారండి. బాల్కనీ రావడానికి కూడా మంచిగా విండో చూసుకుంటే, ఈ డోర్ తీసుకుంటే, డోర్ వచ్చేసి మనకు యూపీవీసీ తీసుకున్నాను అనమాట. ఇక బాల్కనీలోకి వస్తే చూడండి, కాలనీ అయితే ముందు ఇప్పుడే డెవలప్ అవుతున్న కాలనీ అనమాట. చాలా తక్కువ ప్రైస్ కాబట్టి ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్టే తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల అందరు లివింగ్స్ వచ్చి ఉంటున్నారండి. పక్క ప్రాపర్టీ కూడా రీసెంట్లీ సేల్ చేసినారు, దాంట్లో కూడా ఆల్రెడీ లివింగ్స్ వచ్చి ఉంటున్నారు అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. టెర్రస్ మీకు కూడా వెళ్దామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సప్తగిరి కాలనీలో ఉందండి, phase 2లో అయితే ఉందన్నమాట. పోచారం మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 125 square yards అండి, 22.5 into 50 డైమెన్షన్స్ అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ అని మనకు డోర్ వచ్చేసి మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. ప్రాపర్టీ ముందు 40 feet రోడ్ కూడా ఉంటుంది. మనకు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2000 SFT అయితే రావడం జరిగిందండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 43 to 45 ఉందన్నమాట. స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. వాటర్ ప్రాబ్లం కాకుండా, వర్షం పడ్డప్పుడు వాటర్ ప్రాబ్లం కాకుండా అలా కూడా తీసుకున్నారు. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీదకి వస్తే కింద మొత్తం కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేయించినారండి. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. అదేవిధంగా పిల్లర్స్ కూడా పెద్ద సైజ్ అయితే తీసుకున్నారు. ఇక వాటర్ ట్యాంక్స్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, 2 వాటర్ ట్యాంక్స్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళ కోసం, ఇది వచ్చేసి ఓనర్ కోసం అన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. చూస్తున్నారు చుట్టూ కాలనీ అయితే చూడండి ఒకసారి. పక్కిల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది, చుట్టూ కూడా కాలనీ డెవలప్ అవుతుంది. ఇక వరంగల్ హైవే అని చెప్పినాను కదండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్స్ పక్కకే మనకి ఏంటంటే వరంగల్ హైవే ఉందన్నట్టు. 800 meter డిస్టెన్స్లో అయితే వరంగల్ హైవే అవుతుందండి. నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ ఉన్నాయండి. మనకు ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉందన్నమాట. ఇదండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. ప్రాపర్టీ ప్రైస్ కూడా చెప్తానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఓనర్ 99 lakhs అయితే చెప్తున్నారండి. ఇదేంటి ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఏమైనా నెగోషియబుల్ అడగండి, నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.